హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా మే నెలలోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇటీవల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ద్వారా భారతదేశంలో ఎత్తైన సొరంగంగా గుర్తింపు పొందిన సేలా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? సేలా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2024 జాబితాలో అథ్లెట్స్ 2024 జాబితాలో టాప్ 3లో ఎవరున్నారు? ఆన్సర్ క్రిస్టియన్ రొనాల్డో, జోన్ రహమ్, లియోనల్ మెస్సీ. నెక్స్ట్ క్వశ్చన్, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏ హైవే మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసింది? ఆన్సర్ బెంగళూరు మైసూర్ హైవే మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ నినాదించిన తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశారు. అయితే ఆయన ఏ రోజున మరణించారు? ఆన్సర్ 14 మే 2024. నెక్స్ట్ క్వశ్చన్, తార్కాస్ అనే జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ అమెరికా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్కి ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది? ఆన్సర్ మెక్గిల్ యూనివర్సిటీ, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు ఎక్కి రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు? అతడు ఏ సంవత్సరంలో తొలిసారి ఈ పర్వతాన్ని అధిరోహించారు? ఆన్సర్ 29 సార్లు ఎక్కిన వ్యక్తి కమిరిటా షెర్పా 1992లో మొదటిసారిగా ఈ పర్వతాన్ని అధిరోహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏ రోజున తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది? ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు? ఆన్సర్ మే 19, 2024. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా ఈయన ఇక్కడ తప్పుబడిందండి. 2021లో ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆస్తానాలో జరిగిన 3వ ఎల్డోరా కప్ 2024 బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరన్ ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది? ఆన్సర్ 52 కేజీల విభాగంలో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన జివాంజీ జీప్తి బంగారు పతకం నెగ్గింది. 2024 మే 20న కోబే, జపాన్లో జరిగిన మహిళల T20 400 మీటర్ పరుగును దీప్తి ఎన్ని సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ 55.07 సెకండ్లలో పూర్తి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రస్తుతం గంగా మరియు దాని ఉపనదుల్లో దాదాపుగా 4,000 డాల్ఫిన్లు ఉన్నాయి. అయితే భారతదేశంలో అత్యధికంగా గంగా నది డాల్ఫిన్లు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్దదైన 200 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మందికి ఉపాధి దొరికే మెగా ఫుడ్ పార్క్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో.
నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ సంక్షోభం వలన ఏ దేశం తన హిమానీ నదులన్నిటినీ కోల్పోయింది? ఆన్సర్ వెనిజులా. ఇటీవల విడుదలైన డెడ్ లైన్ యొక్క గ్లోబల్ డిస్టరప్టర్స్ 2024 లిస్టులో స్థానం పొందిన ఏకైక భారతీయ స్టార్ ఎవరు? ఆన్సర్ దీపికా పదుకొనే. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్ రాష్ట్రం సగోల్ కొజ్నే అని పిలువబడే మణిపురి పోని సంరక్షణ చర్యలు చేపట్టింది. మణిపురి పోనిది అనేది ఒక ఆన్సర్ గుర్రం. అంతరిక్షంలో ప్రయాణించిన రెండవ భారతీయుడు మరియు అంతరిక్ష పర్యాటకుడిగా వెళ్ళిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన గోపీచంద్ తోటకూర ప్రయాణించిన వ్యోమనౌక పేరేంటి? ఆన్సర్ NS-25. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశంలోని అత్యంత వృద్ధ మహిళ ఎవరు? ఆన్సర్ జ్యోతి రాత్రే. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబర్ నివేదిక ప్రకారం సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి 2 స్థానాల్లో నిలవగా ఇండియా స్థానం ఆన్సర్ 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల షాట్ పుట్ F46 విభాగంలో భారత్కు చెందిన సచిన్ సర్జేరావ్ కిలారీ గోల్డ్ మెడల్ సాధించాడు. కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అలాగే సిరాగ్ చెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తుల సమయంలో నష్టాలను నివేదించడానికి యునిసెఫ్ సహకారంతో అభివృద్ధి చేయబడిన డిజాస్టర్ రిపోర్టింగ్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, సారిస్కా టైగర్ రిజర్వ్కి 1 కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలో ఉన్న 68 గనులను మూసివేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 UAEలో జరిగిన COP28 సదస్సులో ప్రారంభించిన గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కింద 2024 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని హరితహారం ప్రాజెక్టులను ఆమోదించింది? ఆన్సర్ 12. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 15లో ప్రపంచంలోని సూపర్ రిచ్ లిస్ట్లో భారత్ నుండి ఎవరు నిలిచారు? ఆన్సర్ ముఖేష్ అంబానీ 12వ స్థానం, గౌతమ్ అదానీ 14వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కళాకారులు పాల్గొన్న అర్తారా 24 ఫైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ దుబాయ్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.